శ్రీ గురుభ్యో నమః. అందరికీ మహాశివరాత్రి వందనాలు. ఈరోజు మనం చూడబోయేది ఏమంటే రుద్రదేవుడు గురించి శివుడు గురించి కొన్ని విషయాలు చూద్దాం. అంటే ఈరోజు మనం ఈ విషయాల్ని స్మరణ చేస్తే వింటే మనకి చాలా మంచిది. రుద్రదేవుడు అనుగ్రహం మనకి దొరుకుతుంది. రుద్రదేవుడు అంతర్యామిగా ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని అనుగ్రహం కూడా మనకి దొరుకుతుంది. సో ఇది ఎక్కడ వచ్చింది అంటే నారద పురాణంలో వస్తుందండి. ఈరోజు ఏమి అంటే మాఘమాసం కృష్ణపక్షం చతుర్దశి తిథి అన్నమాట. ఈరోజు శివరాత్రి, మహాశివరాత్రి అంటాం. ఈ మహాశివరాత్రి అంటే ఈ స్పెషాలిటీ ఏమి అంటే ఈరోజే శివుడికి లింగాకారం వచ్చినది. సో నారద పురాణంలో చెప్తున్నారు, ఈరోజు శివుడు లింగాకారంలో చూపించుకున్న రోజు కోటి సూర్య ప్రకాశంలో ఉన్నారంట. ఆ లింగం కోటి సూర్య ప్రకాశం అంట. ఈ రుద్రదేవుడికి 5 ముఖాలు ఉంటాయండి. ఈ విషయం తెలుసా? 5 ముఖాలు ఉంటాయి. ఒక్కొక్క ముఖం ఒక్కొక్క రంగుగా ఉంటుంది. ఈ శివరాత్రి రోజు ఈ పంచరూప శివుడిని మనం తలుచుకోవాలి. పశ్చిమంలో ఉన్న ముఖం, ఫేస్ చేసి ఉన్న ముఖం పచ్చ గ్రీన్ కలర్ ముఖం అంట. ఉత్తర దిక్కులో ఫేస్ చేసుకుని ఉన్న ముఖం అంటే 4 ఫేసెస్ ఒక్కొక్క డైరెక్షన్లో ఉంటుంది. మధ్యలో ఉన్న ఫేస్ ఇంకా ఒక పైన అంటే నేను ఈ పిక్లో మీకు పెట్టాను చూడండి, వీడియో పిక్లో అట్లాగే ఉంటుంది. సో పశ్చిమంలో ఉన్న ఫేసింగ్ ముఖం వచ్చి పచ్చ, ఉత్తర దిక్కులో ఫేసింగ్ ముఖం వచ్చి ఎర్ర రంగు, రెడ్. పూర్వం వైపు ఉన్నది పసుపు, ఎల్లో, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది కదా. దక్షిణం వైపు ఉన్న ఫేస్ చేసుకుని ఉన్న ముఖం నలుపు అంటే బ్లాక్. మధ్యలో ఉన్న ముఖం తెలుపు, వైట్, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. దీనికి ఒక స్పెషల్ శ్లోకం ఉంది. ఈ పంచరూప శివుడిని వర్ణన చేసే ఒక శ్లోకం అన్నమాట. ఇది కూడా మనం చెప్పొచ్చండి. మహేష మహితో సితత్ పురుష పూరుషాగ్రో భవాన్ అహోర రిపు ఘోరత్తు నవం వామ దేవాంజలి నమస్సపది చాతత్ త్వమితి పంచరూపోంచితః ప్రపంచ యచ పంచవృన్ మమ మనస్తమస్థాడయా. అంటే ఈ రూపాలని మనం తలుచుకొని మనం ఏమి అడుగుతాము అంటే మమ మనస్తమస్థాడయా, నా మనస్ని శుద్ధంగా పెట్టు, ఇంకా నాకు దురాలోచనలు రాకుండా చూసుకో అని మనం రుద్రదేవుడిని అడుగుతాము అన్నమాట. ఇంకా ఈ పంచముఖాలకి నామాలు ఉన్నాయి, నేమ్స్ ఉన్నాయి. అది ఏమేమి ఒకటొకటి అంటే మహేష ఒక ఫేస్కి పేరేమి మహేష, ఈశాన, 2 ఉన్నాయి ఒక ఫేస్కి, మహేష ఈశాన. ఇంకొక ఫేస్కి తత్పురుష, ఇంకొక ఫేస్కి వామన, 4th ఫేస్కి అఘోర, 5th ఫేస్కి సత్యోజాత. సో ఇంకొకసారి చెప్తా, మహేష ఈశాన 1, తత్పురుష 2, 3rd వామన, 4th అఘోర, 5th సత్యోజాత. ఈ పంచముఖానికి పంచరంగులు, పంచపేర్లు ఉన్నాయి. ఈరోజు ఈ పంచముఖ శ్లోకం ఈ పారాయణం చేసి ఎవరు ఆయనని తలుచుకుంటారో వాళ్ళకి 5 ముఖంలో కూడా ఉన్న అన్ని కళ్ళుల్ని తెరిచి మనని చూసి అనుగ్రహం చేస్తారంట. గ్రేట్ కదా. మనం ఈ వినేవాళ్ళు అందరికీ కూడా రుద్రదేవుని అనుగ్రహం దొరుకుతుంది. ఇప్పుడు శివ పంచాక్షరంలో ఉన్న 5 అక్షరాలు ఉన్నాయి కదా, ఆ 5 అక్షరాలు ఈ 5 ముఖాలనే చెప్తుందంట. ఇంకా మనం ఆయన్ని అడగాల్సింది 2 ఏమి అంటే, ఫస్ట్ మా మనసులో ఉన్న అజ్ఞానంని తొలగించు, 2 మాకు సుజ్ఞానం ఇవ్వు. ఇంతే, ఇంకా వేరేం లేదు. ఎందుకంటే రుద్రదేవుడు మనసు అభిమాని దేవత. మన మనసు బాగుండాలి, మన బుద్ధి బాగా పనిచేయాలంటే ఈ మనసభిమాని దేవత అయిన ఈ రుద్రదేవుడినే మనం అడగాలి.
ఇంకా ఈ రుద్రదేవుడికి బిల్వపత్రంలో అర్చన, ఇంకా పాలు, తేనె, చెరుకు రసం, నెయ్యి దీంట్లోనే అభిషేకం చేస్తే చాలా సంతోషపడుతున్నారు. ఇంకా ఆ లింగంలో కూడా మనం లింగ రూపంని అట్లా చూసి అట్లా దండం పెట్టుకొని రావటం కాదు, ఆ లింగం లోపల కూడా మనం ఈ 5 రూప చింతన చేయాలంట. 5 ఫేసెస్ ఉన్నాయి, ఒకటొకటి ఈ కలర్లో ఉంటుంది, ఈ పేరులో ఉంది. ఇప్పుడు మనం చూసాం కదా, అదన్నీ మనం తలుచుకొని మనం దండం పెట్టుకుంటే మంచి రిజల్ట్స్ మనకి వస్తాయి. కానీ ఆయనకి ఇంకా సంతోషం ఎప్పుడు తెలుసా? శివుడు అంతర్యామిగా శ్రీ లక్ష్మీపతి నరసింహ లేకపోతే జయాపతి సంకర్షణాయ నమః అని మనం పూజ చేయాలి. జస్ట్ శివాయ నమః, రుద్రాయ నమః అంటే ఆయనకి ఇష్టం లేదు. అంతర్యామిగా ఉన్న ఎందుకంటే ఆ శివుడిని ఉపాసనామూర్తి లక్ష్మీ నరసింహ. ఆ లక్ష్మీ నరసింహని ఉపాసన చేసియే నరసింహస్వామికి 3 కళ్ళులు ఉంటాయి. ఆ 3వ కళ్ళు శివుడికి కూడా అనుగ్రహం అయ్యి అది శివుడికి కూడా 3 అయ్యి వచ్చినది. అది వచ్చినది లక్ష్మీ నరసింహస్వామి దగ్గర నుంచి. అందుకే అంతర్యామి లక్ష్మీ నరసింహ అని చెయ్యాలి, లేకపోతే జయాపతి సంకర్షణాయ నమః అని. ఎందుకంటే సంహారకర్త ఈ జయాపతి సంకర్షణ అన్నమాట. ఇది కూడా నారాయణుని ఒక రూపమే. సో ఇప్పుడు శివుడిని జనరల్గా మనం సంహారకర్త అంటాం కదా. సో శివుడు లోపల అంతర్యామిగా ఉండి ఆ సంహార పనిని చేసేది జయాపతి సంకర్షణుడు అన్నమాట. సో అది మనం తలుచుకోవాల్సింది ఆ ప్లేస్లో. అప్పుడు శివుడికి కూడా బాగా వచ్చి సంతోషం అవుతుంది అని చెప్తున్నారు. ఇంకా నారాయణుడిని ఆయన పుట్టు గురించి కూడా మనం ఈరోజు చింతన చేయాలంట. బర్త్ గురించి. నారాయణుడిని నాభి కమలం నుంచి బ్రహ్మదేవుడు పుట్టాడు. ఇంకా బ్రహ్మదేవుడిని కోపం నుంచి, అంటే మన ఫోర్ హెడ్లో 2 ఐబ్రోస్ ఉంటాయి కదా, అక్కడి నుంచి రుద్రదేవుడు పుట్టాడనమాట. బ్రహ్మదేవుడిని కోపం నుంచి పుట్టిన ఆయననే మహారుద్రదేవుడు. అందుకే ఆయన పుట్టేటప్పుడే కొంచెం కోపంగా ఏడ్చుకుంటూ కూడా పుట్టాడు అని అది సెపరేట్ అది స్టోరీ ఉంటుంది. సో అప్పుడు ఆయన బ్రహ్మదేవుడు శివుడికి 11 రూపాలు ఇస్తున్నాడు. అదే ఏకాదశ రుద్రులు అంటాము. ఇంకా 11 పార్వతీ రూపాలు కూడా ఇచ్చి 11 మందిని పెళ్ళి కూడా చేసి పెడతారు. ఇంకా ఏమేమి స్థానాలు ఇస్తారు అంటే, అందరు ఏమనుకుంటారు, ఎప్పుడు శివుడు శ్మశానంలో ఉంటాడు, అది ఇది అంటారు, భూతగణాలతో ఉంటాడు, అదన్నీ ఓకే. బట్ మన దేహంలో ఎక్కడెక్కడ ఉంటాడంటే, ఫస్ట్ థింగ్ మన మనస్సు బాగుండాలి, మన బుద్ధి బాగా పనిచేయాలి అంటే మనసు అన్న ఇంద్రియంలో ఉన్నది ఈ రుద్రదేవుడే. ఇంకా ఆ తర్వాత మన చెయ్యి, కాలు, మన పంచ జ్ఞానేంద్రియం, పంచ కర్మేంద్రియాలు, ఇంకా మన ప్రాణం అన్నిట్లో కూడా ఒక్కొక్క చోటు ఇచ్చాడు బ్రహ్మదేవుడు. అన్నిటినీ చూసుకుంటాడనమాట రుద్రదేవుడు. ఇంకా బయట చూడండి, ఆకాశం, అగ్ని, సూర్యుడు, చంద్రుడు, ఇంకా నీళ్ళు, మనసు, ఇంపార్టెంట్ వచ్చి మనసు మెయిన్గా అన్నిట్లో చోటిచ్చాడు బ్రహ్మదేవుడు. ఇంకా మనకి అకాల మృత్యు రావద్దు, అపమృత్యు రావద్దు అంటే మృత్యుంజయ హోమం కూడా మనం చేపిస్తాం కదా. ఆ మృత్యుంజయ హోమం కూడా రుద్రాంతర్గత లక్ష్మీ నరసింహస్వామికి చేయాలన్నమాట. ఇంకా ఈ ఏకాదశ రుద్రులు నామాలు మనం ఈరోజు తలుచుకుంటే చాలా మంచిది. అది ఏమంటే మనో, మన్యు, మహానాశ, మహాన్, శివ, ఋతధ్వజ, భవ, కాల, త్రితత్వ్రత, మరురేత, వామదేవ, ఇలా ఏకాదశ రుద్రులు నామాలన్నమాట. ఇప్పుడు ఈ ఒక్కొక్క రుద్రుడు కూడా ఒక్కొక్క పార్వతి రూపం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మహాన్ అన్న ఆ శివుడిని ఒక రూపానికి పత్ని ఉమాదేవి అంటాం కదా, ఆమె మహాన్ అన్న ఆ రుద్రదేవుడిని ఆ రూపానికి పత్ని అన్నమాట. ఇట్లా 11 పార్వతికి కూడా రూపాలు ఉన్నాయి. ఇంకా ప్రసిద్ధమైన నామాలు శివుడికి హర, మృడ, శంభు, రుద్ర, శర్వ, ఈశ్వర, శంకర, ఇవి కూడా ప్రసిద్ధమైన నామాలు. ఇంకా ఆయన ఏమేమి అవతారం భూలోకంలో చేశారు అంటే, దుర్వాస ఋషి తెలిసి ఉంటుంది మీకు, కోపం ఎక్కువ, శాపం ఇస్తూ ఉంటారు. ఇంకా శుకాచార్యారు మీకు తెలుసు, పరీక్షిత్కి భాగవతం చెప్పాడు కదా. ఇంకా అశ్వత్థాముడు ద్రోణాచార్యుని పుత్రుడుగా వచ్చాడు. వీరభద్రుడు, ఈ వీరభద్రుడు ఎవరంటే దక్ష ప్రజాపతి యాగం సమయంలో
సతీదేవి వచ్చి దేహత్యాగం చేస్తుంది కదా, అప్పుడు రుద్రదేవుడే వచ్చి వీరభద్రుడు అన్న ఒక అవతారం ధరించుకుని అక్కడ వచ్చి అందరినీ సంహారం చేస్తాడని అది ఒక సెపరేట్ కథ వస్తుంది. సో రుద్రదేవుడు ఇట్లా భూలోకంలో ఇంకా జైగీవియ ఋషి అని ఇంకొక ఋషి అవతారం కూడా తీసుకున్నారు ఆయన. ఇప్పుడు ఈయన అవతారం తీసుకున్న ఇదన్నీ కూడా ఏమంటే దేవుడికి సేవ చేయాలి, ఇంకా దుర్జనుల్ని శిక్షించాలి, సజ్జల్ని రక్షించాలి, దీనికోసమే వచ్చారన్నమాట. ఇంకా పార్వతి ఎవరు అంటే హిమాలయ రాజుడు ఇంకా మేనక వీళ్ళిద్దరికీ పుత్రిగా పుట్టినది. ఇంకా వాళ్ళ పిల్లలు సుబ్రహ్మణ్య స్వామి ఇంకా గణపతి. సుబ్రహ్మణ్య స్వామి తారతమ్యంలో పెద్దవాడు, గణపతి చిన్నవాడు. బట్ అందరూ గణేశుడు ఫస్ట్ పుత్రుడు, సుబ్రహ్మణ్యుడు సెకండ్ అంటారు, కానీ ఆ క్యాడర్ తారతమ్యంలో సుబ్రహ్మణ్య స్వామియే ఫస్ట్. మన్మథుడు అవతారం. సుబ్రహ్మణ్య స్వామి ఎవరు? మన్మథుడు అవతారం. ఆ తర్వాత గణపతి మీకు తెలిసినది. ఆ తర్వాత పరివారం సహితం ఉంటారంట. ఎవరెవరు అంటే పార్వతి, సుబ్రహ్మణ్య స్వామి, గణపతి, ఇంకా నందీశ్వరుడు ఆయన వాహనం కదా, ఆయనను కూడా మనం తలుచుకోవాలి ఈరోజు. ఇంకా గంగా, యమున వీళ్ళని మర్చిపోకూడదంట. ఇంకా చంద్రుడిని కూడా తల మీద ధరించుకుని ఉన్నాడు. ఇంకా భూతగణాలు అందరి సహితం ఉన్నాడు. ఇంకా ఆయన ధనుష్, పినాకిని, ఇంకా త్రికూట పర్వతంలో ఉండి అంటే అఫ్కోర్స్ కైలాసం, ఇంకా ఇలాంటి ఆయుధాలన్నీ కూడా ధరించుకొని శివుడు రుద్రదేవుడు ఉన్నాడు అని మనం చింతన చెయ్యాలి. ఇంకా నెక్స్ట్ ఇన్ని చింతన చేసి అభిషేకం ఇవ్వాలండి. ఇప్పుడు మనం రుద్రదేవుడికి అభిషేకంకి వెళ్తాము, ఇస్తాము గుడిలో. జస్ట్ వెళ్ళి అట్లా ఇచ్చి ఏమో అలా దండం పెట్టుకొని తెలిసిన 2 శ్లోకాలు చెప్పి రావటం కాదు. ఇన్ని విషయాలు మనం అక్కడ చింతన చేయాలి. 5 రూపాలు ఉన్నాయి, ఏకాదశ రుద్రులు ఉన్నారు, ఎప్పుడు పరివారం సహితం ఉంటాడు, ఇన్ని మంది ఆయన్ని చుట్టూ కూర్చుని ఉంటారు. ఇట్లా అన్నీ మనం వచ్చి ఆయన గురించి మొత్తం తలుచుకుని ఆ తర్వాత మనం అభిషేకానికి ఏదైనా మనం సేవ చేసామంటే సార్థకమవుతుంది. చూడండి, ఈ అభిషేకం కూడా ఒక్కొక్క ముఖానికి ఒక్కొక్క అభిషేకం అంట. తత్పురుష అన్న రూపంకి చెరుకు రసం అంట, ఈశాన అన్న రూపంకి పాలు అభిషేకం, వామదేవ అన్న రూపానికి నెయ్యి అభిషేకం, అఘోర అన్న రూపానికి పెరుగు అభిషేకం, సత్యోజాత అన్న రూపానికి తేనభిషేకం. ఇట్లా ఇంకా ఆ తర్వాత చూడండి 26 ఒత్తులు పెట్టి హారతి ఇస్తే చాలా మంచిదంట. 26 కౌంట్ చూడండి. ఇంకా 11 ప్రదక్షిణ నమస్కారం చేస్తే మంచిదంట ఈరోజు. ఎందుకంటే ఏకాదశి రుద్రులు కదా, +5 కూడా చేయొచ్చు. ఆ 5 రూపాయలకి కూడా అని 11 + 5 కూడా చేయొచ్చు. ఇంకా ఎక్కువ చేస్తే చాలా సంతోషిస్తాడంట. ఇంకా ఆ తర్వాత చూడండి, ఎక్కడైనా మనం రుద్రదేవుడిని గుడికి వెళ్ళినా ఏం చేసినా ఇన్ని మనం తెలుసుకోవాలి. రుద్రదేవుడు ఏ సైడ్ ఉంటారో దానికి పూర్వ దిక్కులో నంది ఇంకా మహాకార అన్న 2 ఉంటారంట. ఇంకా ఆయనకి దక్షిణ వైపు గణపతి ఇంకా మహాన్ అన్న ఒక సేవకుడు ఉన్నారు. ఇంకా పశ్చిమ దిక్కులో వృషభ, స్కంద వీళ్ళుంటారు. ఇంకా శివుడిని ఉత్తర దిక్కులో దేశ, కాల అన్న సేవకులు ఉంటారు. ఇట్లా పరివారం సహిత రుద్రదేవుడు కొలువై ఉన్నారు. ఇంకా ఈరోజు మనం శివుడికి అర్ఘ్యం ఇవ్వాలండి. ఎట్లా కృష్ణ జయంతికి కృష్ణుడికి ఇస్తామో అట్లా ఈరోజు శివుడికి ఇవ్వాలి. అంటే శివ అంతర్యామి భారతీయ రమణ ముఖ్య ప్రాణాంతర్గత శ్రీ లక్ష్మీ నరసింహాయ నమః అని ఇవ్వాలి. దానికి అర్ఘ్యం మంత్రం కూడా ఇచ్చారండి. నమః శివాయ శాంతాయ సర్వపాపహరాయ చ శివరాత్రౌ మజాతత్తం గృహణార్ఘ్యం ఇదం ప్రభో. అంటే ఈ అర్ఘ్యంని నువ్వు స్వీకారం చేసుకుని మా పాపాలని పరిహారం చేయని మనం ప్రార్థన చేస్తాం. ఆ తర్వాత 12 నామాలు మెయిన్గా మనం డెఫినెట్గా చెప్పాలి. అష్టోత్తర శతనామావళి కూడా చెప్పచ్చు. ఇది చూసారంటే మహాదేవ, మహేశ్వర, రిషభధ్వజ, శంకర, కామాంక నాశన, కృత్తివాస, దేవదేవేశ, హరదేవ, శ్రీకంఠ, పార్వతీపతే అని 12 నామాలు ఇచ్చారు. ఇంకా ఆ తర్వాత బిల్వపత్రం కాకుండా ద్రోణ పుష్పం అని ఒకటి ఉందండి రెడ్ కలర్లో.
అవి కూడా చాలా ఇష్టం అంట రుద్రుడికి. అది కూడా అర్చన చేస్తే చాలా తొందరగా మనకి మంచిది జరుగుతుంది. ఇంకా శివ పంచాక్షర మంత్రాలు వీటిని మనం జపం చేయాలి. జెంట్స్ శివ పంచాక్షర మంత్రాలు ఎంత కౌంట్ ఎక్కువ చేయగలుగుతారో అంత చేయొచ్చు. ఇంకా జగద్గురు మధ్వాచార్య ఒక మంచి ధ్యాన శ్లోకం ఇచ్చారండి. దేయః పంచముఖో రుద్రః స్ఫటికామల కాంతిమాన్ విద్యుచ్ఛుభ్ర సతరజః శ్యామాన్ యస్య ముఖానితు జఠావబంధేత్ కలహ ప్రియాయు నాగభూషణ. అంటే ఏం చెప్తారంటే శివుడిని ఎట్లా మనం ప్రార్థన చేయాలి. చంద్రుడు ప్రియాయు అంటే పార్వతి, నాగభూషణం నాగాలన్నీ ధరించుకొని ఉన్న ఆ రూపాన్ని, ఇంకా చంద్రుడు, గంగా, పార్వతి సైతం అందరినీ కూర్చోపెట్టుకుని, ఇంకా గణపతి, సుబ్రహ్మణ్య స్వామి అందరినీ, పిల్లలందరినీ కూడా కూర్చోపెట్టుకుని ఫ్యామిలీ భూతగణాలు సహితం కూర్చునున్నారు. శివ అంటేనే ప్యూర్ మంగళం అన్నమాట. సో ఆయన శ్మశానంలో ఉన్నా కూడా ఆయన మనసు మాత్రం ఎప్పుడు రామనామ జపం చేస్తూ ఉంటుందండి. రామ్ 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 అని. ఆ మధ్యలో ఉన్న ముఖం అన్నాం కదా, మధ్యలో అంటే పంచముఖాల్లో మధ్యలో ఉన్న ముఖం, ఒక్కొక్క ముఖం ఒక్కొక్క పని కర్మాలు చేస్తాయి. ఇప్పుడు దక్షిణ ముఖం వైపు ఉన్నది సంహార కాలానికి యాక్టివ్ అవుతుంది. మధ్యలో ఉన్న ముఖం మాత్రం ఎప్పుడు కళ్ళు మూసుకొని ధ్యానంలోనే ఉంటుంది. ఆయన చేసేది ఏమంటే పార్వతికి కూడా ఉపదేశం చేస్తారు కదా, శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. నువ్వు ఎప్పుడు పార్వతి రామనామ జపం చేస్తూ ఉండు, అదే మనని ఉద్ధారం చేస్తుంది అని ఏ మంత్రంని పార్వతికి ఉపదేశం చేశారో అదే మంత్రంని ఆయన కూడా రామ్ 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 అని 24/7 365/12 జపం చేస్తూ ఉంటారు. ఇంకా ఆ మధ్యలో ఉన్న ఆ ముఖంలో అన్ని వేదాలతో దేవుడిని, శ్రీమన్నారాయణుడిని పొగలుతూ ఉన్నారు. ఇంకా లాస్ట్కి మనం చూసామంటే సమర్పణ మంత్రం ఉంది. అన్నీ అయిపోయాక మనం పడుకోవడానికి ముందు చెప్పేది పార్థిబానాం చ లింగానాం ఎన్మయ పూజనం కృతం తేన శ్రీ భగవాన్ రుద్రో వాంఛితార్థం ప్రయచ్చతు. అంటే నేను చేసిన ఈ యథాశక్తి నా పూజ, నా ప్రార్థన, పొద్దునుంచి అన్నీ చేస్తూ ఉంటాం కదా, పారాయణాన్ని, ప్రదక్షిణ, నమస్కారం, ఏదైనా సరే వాటిని నువ్వు స్వీకారం చేసుకొని నాకు అనుగ్రహం చెయ్యి అని మనం అభిష్ట ఫలం సిద్ధి మాకు నువ్వు కలిగించాలి అని అంటే ఇవ్వాలి అని చెప్పి మనం ప్రేయర్ అనమాట, సమర్పణ మంత్రం. సో ఇవి అన్నీ ఈరోజు నేను చెప్పాలని అనుకున్నది. ఈ మహాశివరాత్రి రోజు రుద్రదేవుడిని అవతారం, ఆయనని పంచముఖాలు, ఎవరితో ఉంటారు, ఏమేమి పేర్లు, ఇంకా ఏమేమి పని చేస్తారు, మన మనసుకి బుద్ధికి అన్నీ ఆయన శక్తి ఇస్తారు. ఇదన్నీ మనం తెలుసుకుని ఆయనని అంతర్యామిగా ఉన్న లక్ష్మీనరసింహస్వామి, ఇంకా జయా సంకర్షణ స్వామి, వీళ్ళని మనం ప్రార్థన చేసి దండం పెట్టుకుంటే మనకి మన అభిష్టాలన్నీ కూడా తొందరగా సిద్ధి అవుతాయి. వీడియో మీకు నచ్చిందని అనుకుంటాను. గురు అంతర్గత భారతీయ ముఖ్య ప్రాణాంతర్గత శ్రీ కృష్ణార్పణమస్తు.